మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1199. ఈరోజు డైలీ మనీ షో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి ఒక డ్రోన్ స్టాక్ రీటైల్ ఇన్వెస్టర్స్ ని దారుణంగా మోసం చేసే సెబీకి అయితే దొరికిపోయింది. దీని గురించి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కి కూడా తెలియాలి. దాని గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 64 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 85,641 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 27 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 26,175 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.28% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.12% కరెక్ట్ అయింది. ఫ్రైడే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన ఇండియా Q2 జీడీపీ డేటా వచ్చింది కదా. ఈ Q2 లో మన జీడీపీలోని చాలా మంచి గ్రోత్ కనపడడంతో మార్నింగ్ మన మార్కెట్ అయితే ఈ రోజు పాజిటివ్ గానే ఓపెన్ అయింది, కానీ దాని తర్వాత మార్కెట్ లోని ప్రెషర్ అన్నది కనపడింది. మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి మనం రీజన్స్ మాట్లాడుకోవాలంటే ఈ రోజు నవంబర్ మంత్ జీఎస్టీ కలెక్షన్ డేటా అయితే రిలీజ్ అయింది. ఈ నవంబర్ లోని టోటల్ గా 1,70,277 crores వర్త్ జీఎస్టీ కలెక్షన్స్ అయితే జరిగాయి. లాస్ట్ ఇయర్ నవంబర్ తో కంపేర్ చేస్తే ఈ నవంబర్ లోని మన జీఎస్టీలో జస్ట్ 0.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ అక్టోబర్ తో కంపేర్ చేస్తే ఈ నవంబర్ లో మన జీఎస్టీ కలెక్షన్స్ అయితే తగ్గాయి. ఇక్కడ జీఎస్టీ కలెక్షన్స్ తగ్గినా కూడా దాన్ని మనం కంపేర్ చేసి చూడకూడదు నవంబర్ మంత్ జీఎస్టీని. ఎందుకంటే రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీఎస్టీ కట్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఆ జీఎస్టీ కట్ అనౌన్స్ చేయడంతో వేరే స్లాబ్ రేట్స్ అయితే తగ్గాయి కదా. ఈ స్లాబ్ రేట్లు తగ్గడంతో కొంతవరకు జీఎస్టీ కలెక్షన్స్ అన్నవి తగ్గడం కామనే. ప్రీవియస్ గా స్లాబ్ రేట్లు ఎక్కువగా ఉండేవి కాబట్టి జీఎస్టీ కలెక్షన్ ఎక్కువగా ఉండేది. సో అందుకనే మనకి ఈ నవంబర్ మంత్ లో వచ్చినటువంటి జీఎస్టీ కలెక్షన్ డేటాను అయితే మనం కంపేర్ చేసి చూడకూడదు. బట్ స్టిల్ మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి ఉన్నటువంటి రీజన్స్ ఒకటి, లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా పడుతున్నటువంటి మన ఇండియన్ రూపీలోని ఈ రోజు కూడా ప్రెషర్ అనేది కంటిన్యూ అయింది. సో ఇండియన్ రూపీలో ఏదైతే కంటిన్యూస్ గా ఫాల్ చూస్తున్నామో అది కూడా కొంతవరకు మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఈ రూపీ ఫాల్ తో పాటుగా రీసెంట్ గా బాగా తగ్గినటువంటి క్రూడ్ ప్రైసెస్ లోని కొంత అయితే అప్టిక్ కనపడింది. ఈ క్రూడ్ ప్రైసులు పెరగడం జనరల్లీ మన ఎకానమీ రిలేటెడ్ గా అయితే మంచిది కాదు కదా. ఎందుకంటే మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం, క్రూడ్ ప్రైసులు కనుక పెరిగాయి అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మన ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగిపోద్ది. కాబట్టి అది మన ఎకానమీ రిలేటెడ్ గా అయితే కొంత నెగిటివ్ గా చూడొచ్చు. ఇటువంటి వేరియస్ రీజన్స్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంత వాలటైల్ గానే మూవ్ అవుతున్నాయి. సో వీటన్నిటితోని మార్నింగ్ మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అయినా కూడా దాని తర్వాత ఆ మూమెంటం అయితే మన మార్కెట్ లోని ఈ రోజు కంటిన్యూ అవ్వలేదు. నెక్స్ట్, రీసెంట్ గా చూసినట్లయితే ఎస్ఎంఈ స్పేస్ లోని రీటైల్ ఇంట్రెస్ట్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతానే వస్తున్నది కదా. ఈ రీటైల్ ఇంట్రెస్ట్ ఇంతలా పెరుగుతుండడంతో కొన్ని ఎస్ఎంఈ కంపెనీస్ అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ ని దారుణంగా మోసం చేస్తున్నాయి. ఇలాంటి ఒక కేసుని వీకెండ్ లోని సెబీ అయితే బయటపెట్టింది. ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్, ఈ కంపెనీ పేరు మీరు వినే ఉంటారు. ఈ కంపెనీ రీటైల్ ఇన్వెస్టర్స్ ని ఎంతలా మోసం చేసిందో సెబీ రిలీజ్ చేసినటువంటి ఈ రిపోర్ట్ చదివినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ కంపెనీ ఎటువంటి పనులు చేసిందంటే, ప్రీ ఐపీఓ అంటే ఐపీఓకి రాకముందు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఆ ఇన్వెస్టర్స్ కి ఎగ్జిట్ ఇవ్వడానికి వీళ్ళు ఏం చేశారంటే షేర్ ప్రైస్ ని భయంకరంగా మ్యానిపులేట్ చేశారు. అంటే ఏంటంటే ఒక్కసారి కంపెనీ దగ్గర నుంచి వేరే ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ వస్తుంటాయి అన్నమాట. మాకు ఇక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది, అక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది, వీళ్ళతో టైఅప్ అయింది, వాళ్ళతో టైఅప్ అయింది అని చెప్పేసి వీళ్ళు వేరే ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ రిలీజ్ చేశారు. సో ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ వస్తుండడంతో అందరూ కూడా ఏమనుకుంటారు, అబ్బా ఈ కంపెనీకి ఇంత మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, దట్టు వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ తోని టైఅప్స్ అవి అనౌన్స్ చేస్తున్నారంటే ఈ కంపెనీ చాలా బాగా గ్రో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆ ఎక్స్పెక్ట్ చేయడంతో ఏమవుతుంది, జనరల్లీ ఎక్కువ మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఆ స్టాక్ ని కొనడం మొదలు పెడతారు. ఆ స్టాక్ ని కొన్నప్పుడు స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటది కదా. ఆ స్టాక్ పెరుగుతున్నప్పుడు ఏమైందంటే ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మెల్లగా స్టాక్ ని అమ్ముతూ ఎగ్జిట్ అవ్వడం మొదలు పెట్టింది. ఈ రకంగా ఈ కంపెనీలో మనం చూసాం అనుకోండి, ప్రమోటర్ హోల్డింగ్ కంటిన్యూస్ గా తగ్గుతూ వచ్చినట్లయితే రీటైల్ పార్టిసిపేషన్ కంటిన్యూస్ గా ఎలా పెరిగింది అన్నది మీరు చూడొచ్చు. సో ఒక రకంగా స్టాక్ ప్రైస్ ని ఈ విధంగా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తూ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఈ కంపెనీలోని ఇన్వెస్ట్ చేసేలాగా కంపెనీ అయితే చేసింది. సో అలా రీటైల్ ఇన్వెస్టర్ స్టాక్ పెరుగుతుంది కదా అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తే ఆ టైంలో ప్రీ ఐపీఓలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళైతే ఎగ్జిట్ తీసుకోవడం జరిగింది. కంపెనీ ఈ ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి ఎగ్జిట్ ఇవ్వడానికి ఇటువంటి స్టెప్స్ తీసుకున్నదని చెప్పి సెబీ ఇన్వెస్టిగేషన్ లో అయితే బయటపడింది. ఇంకా ఈ కంపెనీ ఏం చేసిందంటే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, వీళ్ళ
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని కూడా దారుణంగా వీళ్ళు మ్యానిపులేట్ చేశారంటే వీళ్ళకి క్యాష్ ఫ్లోస్ అవి జనరేట్ అవ్వకపోయినా కూడా వీళ్ళ P&L స్టేట్మెంట్ లోని వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నట్లుగా, రెవెన్యూ భయంకరంగా పెరుగుతున్నట్లుగా ఈ విధంగా చూపించి రీటైల్ ఇన్వెస్టర్స్ ని మోసం చేసింది. అండ్ అంతేకాకుండా IPO ద్వారా వీళ్ళు ఫండ్ రైజ్ చేశారు కదా, 33.96 crores ఫండ్ అయితే రైజ్ చేశారు. దీనిలోని వీళ్ళు 28 crores వరకు కూడా డ్రోన్స్ అండ్ రిలేటెడ్ యాక్సెసరీస్ ని కొన్నట్లుగా వీళ్ళు బుక్స్ లో చూపించారు. కానీ యాక్చువల్లీ వీళ్ళు దానికి ఎంత స్పెండ్ చేశారు తెలుసా? జస్ట్ 0.7 crores మాత్రమే స్పెండ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 27.28 crores ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ ని మొత్తం వీళ్ళు డైవర్ట్ చేసుకుని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ అయితే యూజ్ చేసుకోవడం జరిగింది. సో ఈ రకంగా వీళ్ళు చాలా తప్పులే చేశారు. అంటే SME సైడ్ రీటైల్ ఇంట్రెస్ట్ పెరిగేసరికి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి క్లియర్ గా వీళ్ళ ప్రమోటర్స్ అయితే ప్రయత్నించడం జరిగింది. ఈవెన్ ఈ కంపెనీలోని IPO లోని బాలీవుడ్ యాక్టర్స్ అయినటువంటి అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ ఇటువంటి వాళ్ళకి కూడా వీళ్ళు షేర్స్ అయితే అలాట్ చేశారు. సో ఏదో రకంగా అంటే నిజంగా ఇక్కడ అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ కూడా ఈ టైంలో ఎగ్జిట్ తీసుకున్నారా లేదా అని మనకైతే తెలియదు. కానీ ఓవరాల్ గా చెప్పాలంటే మాత్రం చాలా వరకు ఈ కంపెనీ ఏం చేసిందంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ని ఏదో రకంగా అంటే పెద్ద పెద్ద పేర్లు యూజ్ చేయడం ఇటువంటివన్నీ చేయడం ద్వారా రీటైల్ ఇన్వెస్టర్స్ ని భయంకరంగా మోసం చేసి ఆ IPO ఇన్వెస్టర్స్ కి ఎగ్జిట్ ఇవ్వడమే కాకుండా IPO ద్వారా రైజ్ చేసినటువంటి ఫండ్స్ ని కూడా వీళ్ళైతే క్లియర్ గా మిస్యూజ్ చేశారు. ఇలా మిస్యూజ్ చేయడంతోనే ఇప్పుడు సెబీ అయితే వీళ్ళపైన యాక్షన్ తీసుకుంది. 2 years పాటు ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ని బ్యాన్ చేయడమే కాకుండా వీళ్ళపైన పెనాల్టీ కూడా విధించింది. యాక్చువల్లీ రీసెంట్ గా చూసినట్లయితే సెబీ ఇటువంటి స్టెప్స్ వేరియస్ కంపెనీస్ పైన అయితే తీసుకుంటుంది. ఇలాంటి యాక్షన్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటేనే రీటైల్ ఇన్వెస్టర్స్ ని కొంతవరకైనా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇలా దొరికిపోతున్నారు అనుకోండి, మరొకరు తప్పు చేయాలంటే కొంత భయపడేటువంటి అవకాశం ఉంది. అలా అని చెప్పి తప్పు చేయకుండా ఎవరు ఉంటారని చెప్పలేం, కొంతమంది చేయొచ్చు కూడా. బట్ రెగ్యులేటర్ ఎప్పుడైతే ఇలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తారో అలా వ్యవహరించినట్లయితేనే మరిన్ని కంపెనీస్ రీటైల్ ఇన్వెస్టర్స్ ని మోసం చేయాలంటే భయపడతాయి. కాబట్టి సెబీ తీసుకున్నటువంటి ఈ స్టెప్ నిజంగా వెరీ గుడ్ స్టెప్. ఇలాగే ఫ్యూచర్ లో కూడా సెబీ వేరియస్ కంపెనీస్ రిలేటెడ్ గా కంప్లీట్ ఆడిట్స్ అవి కండక్ట్ చేసి ఎవరైనా తప్పు చేసినట్లయితే వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోవాలి. బట్ యాజ్ ఏ ఇన్వెస్టర్ మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఓవరాల్ గా ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మార్కెట్ లో కనపడుతున్నటువంటి బజ్ ఆధారంగా ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అన్నది తీసుకోకూడదు. ఆ కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసి ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ చూడాలి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ చూడాలి. ఇవన్నీ చూసినట్లయితేనే మనకు నిజంగా చెప్తుందా ఆ కంపెనీ లేదా అన్నది మనకు అక్కడే తెలుస్తుంది. ఓన్లీ P&L ఆధారంగా చూసి లేదా వీళ్ళు ఏదో ఆర్డర్స్ రిలేటెడ్ గా ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ఏవైతే రిలీజ్ చేస్తారో అవి చూసి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఫుల్ ఫ్లెజ్డ్ గా కంపెనీ రిలేటెడ్ గా వర్క్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. మీలో ఎవరికైనా ఒక కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి ఐడియా లేకపోతే మన ఛానల్ ఆల్రెడీ ఫ్రీ కోర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నది. మీరు ఫ్రీ టైమ్ లో ఒకసారి ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ కంప్లీట్ గా వాచ్ చేయండి. వాచ్ చేసి నేర్చుకున్నట్లయితే ఒక కంపెనీ రిలేటెడ్ గా మీ అంతటా మీరే వర్క్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అన్నది తీసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్ గా సెబీ ఒక ఇంపార్టెంట్ రూల్ అయితే January 1st నుంచి ఇంప్లిమెంట్ చేయబోతుంది. యాక్చువల్లీ దీని రిలేటెడ్ గా సెబీ ప్రీవియస్ గానే ప్రపోజల్ తీసుకొచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ అండ్ అలాగే SAFs అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉంటాయి కదా, ఇవి రీట్స్ లో ఇన్వెస్ట్ చేసాయి అనుకోండి, ఈ January 1st నుంచి వాటిని ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కింద అయితే సెబీ క్లాసిఫై చేయడం జరిగింది. సో January 1st నుంచి ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు అండ్ అలాగే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కావచ్చు ఈ రీట్స్ లోనైతే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ రీట్స్ ని ఈక్విటీ కేటగిరీ కింద కన్సిడర్ చేయడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈక్విటీ రిలేటెడ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ రీట్స్ లోకి స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీని ద్వారా ఈ రీట్స్ లోకి స్ట్రాంగ్ ఫండ్ ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని ఎంబసీ ఆఫీస్ పార్క్ రీట్ కావచ్చు, మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ రీట్ కావచ్చు అండ్ అదర్ రీట్స్ లో కూడా మనకి పాజిటివ్ ర్యాలీ అనేది కనపడింది. యాక్చువల్లీ ఈ రోజు అనే కాదు, సెప్టెంబర్ లో ఎప్పుడైతే సెబీ ప్రపోజల్ తీసుకొచ్చిందో ఆ ప్రపోజల్ తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా రీట్స్ లోని మనకి పాజిటివ్ ర్యాలీ అయితే కనపడుతున్నది. కాకపోతే దీన్ని January 1st, 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కాబట్టి అది రీట్స్ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ గా మనం చూడొచ్చు. బట్ ఇన్విట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్ కిందే సెబీ అయితే క్లాసిఫై చేసింది. ఓన్లీ రీట్స్ ని మాత్రమే ఈక్విటీ కేటగిరీలోకి తీసుకురావడం జరిగింది. కాకపోతే ప్రీవియస్ గా ఈ రీట్స్ లోని మనకి డెట్ ఫండ్స్ అవి ఇన్వెస్ట్ చేసి ఉంటాయి కదా, ఎగ్జిస్టింగ్ డెట్ ఫండ్స్ అవి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్లోగా అంటే సెల్ చేసి వాటిని మార్చుకోవడం అది కూడా స్లోగా చేసుకోవచ్చు అని చెప్పి సెబీ అయితే మ్యూచువల్ ఫండ్స్ ని అలో చేయడం జరిగింది. సో సెబీ తీసుకొచ్చినటువంటి కొత్త ప్రపోజల్ వలన లాంగ్ టర్మ్ లోని రీట్స్ కి అయితే అది బిగ్ బెనిఫిట్ కానుంది. నెక్స్ట్ ఒకాడ్ వాళ్ళ యాంటీబయోటిక్ జైనిచ్ ఉన్నది కదా, ఈ జైనిచ్ రిలేటెడ్ గా మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఎవరైతే పేషెంట్స్ కి కంప్లీట్ గా రెసిస్టెన్స్ అన్నది తగ్గిపోతుందో ఆ రెసిస్టెన్స్ ని తిరిగి తీసుకొచ్చేందుకు గాను ఈ జైనిచ్ అయితే బాగా యూజ్ అవుతుందని ప్రీవియస్ గా యుఎస్ లోని మల్టిపుల్ పేషెంట్స్ మీద దీన్ని సక్సెస్ఫుల్లీ కూడా టెస్ట్ చేసినట్లుగా ఒకాడ్ వాళ్ళు క్లెయిమ్ చేశారు కదా. ఇప్పుడు ఈ ఒకాడ్ వాళ్ళ యాంటీబయోటిక్
బయోటిక్ అనేటువంటి జైనిచ్ రిలేటెడ్ గా వీళ్ళు యుఎస్ ఎఫ్డిఏ దగ్గర న్యూ డ్రగ్ అప్లికేషన్ అయితే ఫైల్ చేసుకున్నారు. దీనికి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ కూడా వచ్చినట్టుగా వీళ్ళు ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో మన ఎంటైర్ ఇండియన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలోని ఈ యాక్సెప్టెన్స్ వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ ఒకాడే అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో వీళ్ళ జైనిచ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ కి యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ వచ్చిందని చెప్పి ఈ అప్డేట్ ని వీళ్ళు రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఒక్కసారి ఒకాడ్ స్టాక్ లో మనకి జంప్ కనపడి నియర్లీ 20% అయితే పెరిగింది. సో ఈ డ్రగ్ రిలేటెడ్ గా బిగ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నది కదా. ఎందుకంటే ఇప్పుడు అప్రూవల్ వచ్చింది అనుకోండి, యుఎస్ లోని దీన్ని అయితే బాగా యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. చాలా కేసెస్ లో అయితే ఇది యూజ్ అవుతుంది. సో ఆ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు క్యాటర్ చేయొచ్చు కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ అంతా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ అప్రూవల్ గురించి మార్కెట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. ఫైనలీ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది ఒకాడికి మనం బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్యు బ్యాంక్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోబోతున్నట్టుగా మనీ కంట్రోల్ వాళ్ళు ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా ప్రెసెంట్ ఉన్నటువంటి 12 పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 4 పిఎస్యు బ్యాంక్స్ గా మార్చాలని గవర్నమెంట్ చూస్తున్నదని, దీనిలోని వేరియస్ పిఎస్యు బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ పిఎస్యు బ్యాంక్స్ ని ఒక బ్యాంక్ తో మరొక బ్యాంక్ ని మర్జ్ చేయడం ద్వారా పిఎస్యు బ్యాంక్స్ ని అయితే కంప్లీట్ గా కన్సాలిడేట్ చేయాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నది. దీని రిలేటెడ్ గా బ్లూ ప్రింట్ పైన కూడా గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసిందని, ఓవరాల్ గా వేరియస్ పిఎస్యు బ్యాంక్స్ ని తీసుకొచ్చి ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ అలాగే కెనరా యూనియన్ ఇలా వీటిలోని మర్జ్ చేసేయడం ద్వారా ఓవరాల్ గా 4 పిఎస్యు బ్యాంక్స్ మాత్రమే ఉంచాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నదని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగా మెయిన్ కెనరా యూనియన్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో వీరెన్నిటిని ఫస్ట్ మర్జ్ చేసేస్తారు. మర్జ్ చేసిన ఎంటిటీలో మరికొన్ని పిఎస్యు బ్యాంక్స్ అయితే మర్జ్ చేస్తారు. అండ్ అలాగే ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వీటిలో కూడా మరికొన్ని పిఎస్యూస్ అయితే వీళ్ళు మర్జ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనీ కంట్రోల్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇలా మర్జ్ చేయడం ద్వారా కంప్లీట్ పిఎస్యు బ్యాంక్స్ అన్నిటివి బ్యాలెన్స్ షీట్ స్ట్రెంథెన్ చేయడమే కాకుండా స్ట్రాంగ్ బ్యాంక్స్ అయితే తయారు చేయడానికి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూడాలి గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ వస్తుంది అన్నది. నెక్స్ట్ లోరస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా సిటీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఫస్ట్ ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కమింగ్ ఇయర్స్ లోని లోరస్ ల్యాబ్స్ వాళ్ళు 1000 crores యాన్యువల్ క్యాపెక్స్ అయితే చేయాలని చెప్పి అగ్రెసివ్ ప్లాన్ చేస్తున్నారు. అంటే కెపాసిటీస్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అండ్ వీళ్ళు రీసెంట్ గా న్యూ కస్టమర్ ఎడిషన్స్ చేయకపోయినా కూడా లోరస్ ల్యాబ్స్ వాళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ అయితే చాలా హెల్దీగా ఉన్నదని, అండ్ నెక్స్ట్ 5 years లోని వీళ్ళ సిడిఎంఓ బిజినెస్ షేర్ ఉన్నది కదా అది 30% నుంచి 50% కి అయితే పెరుగుతుంది. అండ్ అంతే కాకుండా వీళ్ళు పెప్టైడ్స్ అండ్ ఏడీసీ లాంటి న్యూ ఏరియాస్ లో కూడా వీళ్ళ కెపాసిటీస్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పి షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా రిపోర్ట్ లోని ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది, అంత పాజిటివ్ గానే ఉన్నది అనిపిస్తుంది కదా. బట్ స్టిల్ వీళ్ళు లోరస్ ల్యాబ్ స్టాక్ కి సెల్ కాల్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ అయితే 590 రూపీస్ గా ఫిక్స్ చేశారు. అంటే ప్రెసెంట్ మార్కెట్ లోని లోరస్ స్టాక్ 1000 రూపీస్ పైన ట్రేడ్ అవుతున్నది కదా. ఈ 1000 రూపీస్ పైన ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ నియర్లీ 600 వరకు పడిపోద్దంటే 40% పైన స్టాక్ అయితే కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ మనం రీసెంట్ గా చూసినట్లయితే లోరస్ ఆ ముందు పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు, కానీ రీసెంట్ గా స్టాక్ అయితే బాగా పెరిగింది. ఈవెన్ వీళ్ళ రిజల్ట్స్ లో రికవరీ కూడా మనకు కొంత కనబడుతుంది. చూడాలి ఇదే గ్రోత్ మూమెంటం వీళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అని. ఒకవేళ గ్రోత్ మూమెంటం కనుక కంటిన్యూ అయింది అనుకోండి, అంటే వీళ్ళ మేనేజ్మెంట్ ప్రీవియస్ గా గైడెన్స్ అది ఇచ్చింది కదా స్ట్రాంగ్ అని, సో మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా గ్రోత్ మూమెంటం కనుక కమింగ్ ఇయర్స్ లో కూడా కంటిన్యూ అయితే స్టాక్ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈపీసీ కాంట్రాక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళు రీసెంట్ గానే 2000 crores పైన ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళు అగైన్ 530 crores వర్త్ 3 ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ 3 ఆర్డర్స్ లోని బిల్డింగ్ డివిజన్ లోని 321 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్లయితే వాటర్ డివిజన్ లో 129 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయి. అండ్ దీంతో పాటుగా ట్రాన్స్పోర్టేషన్ డివిజన్ లోని మరొక 79 crores వర్త్ ఆర్డర్స్ రావడం జరిగింది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ఎన్సీసీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళకి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా 1381 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా గుజరాత్ కావడాలోని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ అయితే చేయాలి. వీళ్ళకి అదానీ గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టెర్లింగ్ అండ్ విల్సన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సోలార్ పీవీ మాడ్యూల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వారి ఎనర్జీస్ వాళ్ళకి మన ఇండియాలోని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేటువంటి ఒక కంపెనీ దగ్గర నుంచి కొత్తగా 140 మెగావాట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీకి వీళ్ళు సోలార్ పీవీ మాడ్యూల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ
వచ్చేసేటువంటి తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PLI స్కీమ్ లో అయితే సెలెక్ట్ అయ్యారు. దాని గురించి అందరికీ ఐడియా ఉన్నది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ 25 Q4 కి గాను అప్రాక్సిమేట్లీ 84 crores వర్త్ ఇన్సెంటివ్ అయితే వచ్చింది. ఈ ఇన్సెంటివ్ ఏదైతే వచ్చిందో ఇది 85% ఆఫ్ ది ఇన్సెంటివ్ అండ్ రిమైనింగ్ 15% ఆఫ్ ది ఇన్సెంటివ్ త్వరలోనే వస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PLI స్కీమ్ లో భాగంగా ఈ ఇన్సెంటివ్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో తేజస్ నెట్వర్క్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి క్విక్ హీల్ వాళ్ళు ఉన్నారు కదా. ఈ క్విక్ హీల్ వాళ్ళకి NFSU రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి 5 years పీరియడ్ కి గాను ఒక కాంట్రాక్ట్ అయితే విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళ కోసం సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 64 crores. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది క్విక్ హీల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళకి చెందినటువంటి ఔరంగాబాద్ ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA November 24 నుంచి November 28 మధ్యన ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేసింది. దీనిలో భాగంగా వీళ్ళకి US FDA దగ్గర నుంచి ఫార్మ్ 483 తోని 0 అబ్జర్వేషన్స్ అయితే వచ్చాయి. ఈ ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి ఇది గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ R&D లీడర్షిప్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫర్దర్ గా కూడా స్ట్రెంగ్తన్ చేసుకునేందుకు గాను ఇప్పుడు హైదరాబాద్ IIT టెక్నాలజీ రీసెర్చ్ పార్క్ లోని 2 న్యూ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అయితే వీళ్ళు ఈ రోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. దీని ద్వారా వీళ్ళ R&D లీడర్షిప్ ఏదైతే ఉన్నదో అది ఫర్దర్ గా స్ట్రెంగ్తన్ అవుతుందని, ఇది లాంగ్ టర్మ్ లోని కంపెనీకి అయితే చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నట్లుగా గ్రాన్యువల్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి మహారాష్ట్ర బేస్డ్ ఒక కంపెనీ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 31 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీ యొక్క NHAI రోడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పాండ్ యాష్ ని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 5 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా 5,000 million rupees వర్త్ ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ ఫర్దర్ డీటెయిల్స్ అయితే వీళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. దీనిలోని రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో చూసినట్లయితే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ పటేల్ ఇంజనీరింగ్ యొక్క 40 shares ఉంటాయో వాళ్ళు 7 shares కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 27 rupees per share. అండ్ దీని యొక్క రికార్డ్ డేట్ December 4th. సో మీరు ఎవరైనా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే December 4th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ పటేల్ ఇంజనీరింగ్ యొక్క షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి. అండ్ ఈ రైట్స్ ఇష్యూ December 12th రోజున ఓపెన్ అయ్యి December 16th రోజున క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ నవంబర్ మంత్ ఆటో సేల్స్ డేటా అయితే వచ్చింది. ముందుగా టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్స్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ నవంబర్ మంత్ లో వీళ్ళ సేల్స్ లోని 25.6% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ మహేంద్ర వాళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ లో కూడా డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ మారుతి సుజుకి విషయంకి వచ్చేసరికి వీళ్ళ టోటల్ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ నవంబర్ తో కంపేర్ చేస్తే ఇయర్ నవంబర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళు లాస్ట్ ఇయర్ నవంబర్ లోని 1,81,531 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ నవంబర్ 2,29,021 యూనిట్స్ ని అయితే సేల్ చేయడం జరిగింది. అండ్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ టోటల్ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 29% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఏషియర్ మోటార్స్ వాళ్ళ సేల్స్ లో కూడా నవంబర్ మంత్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు అశోక్ లేలాండ్ వీళ్ళ టోటల్ వెహికల్ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే 32% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా GST కట్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఈ GST కట్ తోని ఓవరాల్ OEMs అయితే సేల్స్ ఈ నవంబర్ మంత్ లోని బాగానే చేసి ఇదే మూమెంటం కనుక కంటిన్యూ అయినట్లయితే ఇది ఆటో సెక్టర్ కి అయితే బిగ్ పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ 2-wheeler సెగ్మెంట్ లో వచ్చేసరికి TVS మోటార్స్ వాళ్ళ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 30% అయితే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బజాజ్ ఆటో వాళ్ళ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా IPOకి వచ్చి లిస్ట్ అయినటువంటి లెన్స్కార్ట్ వాళ్ళ రిజల్ట్స్ అయితే వీకెండ్ లో వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని నియర్లీ 24% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 34.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా 49.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు ఆల్మోస్ట్ 61 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 103 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగా వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో లెన్స్కార్ట్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మెన్షన్ గైస్. ఈ రోజు డైలీ మెన్షన్ క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 6 kilometers వాక్ చేశాను.
అండ్ మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.